సింగరేణి కార్మికుల దగ్గరికి, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాడని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే, మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుం మీద కొట్టిండ్రు, పడగ మీద కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ పెడతాయ్యా, ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ. ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు. ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులని వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిసేసింది. అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్కు తరలించకపోయినరు. ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించాల్సింది 10 ఏళ్లలో 1600 మెగావాట్లు మాత్రమే నిర్మించి 2400 మెగావాట్లు నిర్మించలేదు. నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియామ్మ ఇస్తే దాన్ని మొత్తానికే రద్దు చేసిరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు. గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఏ ఒక్క పని చేయలే. గుజరాత్కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్ళిరు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్ళిండ్రు. ఇవాళ గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, గుజరాత్లో ఉన్నోళ్ళే మనుషులా? తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ను ఒకలాక, తెలంగాణను ఇంకొకలాక, తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి ఆయన అధికారం ఎక్కాలంట, 400 సీట్లు రావాలంట. ఎందుకు అడుగుతుర్రా 400 సీట్లు? వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు, 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు, గిరిజనులకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించండు. కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు, వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు, వివేక్ గారు ఎంపీ అయినరు, లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు. ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు. ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్న, బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిండన్న. ఇవాళ గిరిజన రిజర్వేషన్లు మనం ఇవ్వడం తోటి అదేవిధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ 1978లోనే బీపీ మండల్ కమిషన్ వేసి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని 52% ఉన్న బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగినాయి. వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయినరు.